సింధూర వృక్షం ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఇదే సింధూర వృక్షం. చూసేయండి. తెలియని వాళ్ళ కోసం అండో, తెలిసిన వాళ్ళ కోసం కాదు, మాకు తెలిసిలే పో అంటారా? తెలియని వాళ్ళ కోసం మాత్రమేనండి. ఇవి సింధూరపు కాయలు నేను కోస్తున్నాను కదా, ఎండిపోయినాయి అనమాట. ఎండిపోయిన కాయలని నేను విత్తనాల కోసం కోస్తున్నాను. విత్తనాలు జల్లుకుంటే మనకు కూడా సింధూరపు వృక్షం పెంచుకోవచ్చులే అన్న ఉద్దేశంగా నేను తీశాను. ఇవి పక్షి నోరులాగా ఉన్నాయి కదా, భలే ఉన్నాయి, ఎర్రగా పక్షి నోరెళ్ళే. చూడటానికి పక్షి కానీ పిల్లలకి ఫుడ్ పెట్టడానికి నోరు తెరిసిద్ది కదా, పక్షి పిల్లలు అలా ఉంది. చూడండి, 2 గింజలే తీసుకున్నాను, నలిపాను. చూడండి ఎంత ఎర్రగా వచ్చిందంటే, గోరింటాకు లాగా భలే ఎర్రగా ఉంది కదా, భలే ఉంది. అసలు సింధూరం అంటే ఏంటి అంటారు కొంతమంది, వాళ్ళ కోసం అండి. సింధూరం అంటే నుదుటిని పెట్టుకుంటాం కదా, బొట్టు లేదా కుంకుమ. కుంకుమ అండి. ఈ సింధూరపు కాయల నుంచి కుంకుమ తయారు చేస్తారు. ఇవి ఎక్కువగా అరకు అడవుల్లో దొరుకుతాయి అంట. అక్కడ గిరిజన ప్రజలు వాటిని సేకరించి తెచ్చి సంతలో అమ్ముతారు. అమ్మినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళో లేకపోతే అక్కడ వాళ్ళు దాన్ని కొని మనకు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. కుంకుమలో కలిపితే ఇవి మంచి కలర్ వస్తూ ఉంటాయి. ఈ కలరు చాలా ఇష్టపడతారు. సింధూరం కలర్ అంటే చాలామందికి ఇష్టం. ఇప్పుడు వచ్చే కల్తీ సింధూరం ఏంటంటే బొట్టు పెట్టుకోగానే మచ్చబడిపోతుంది.